హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం వీటిస్టన్ బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఆ వీటిస్టన్ బ్రిడ్జ్ని బేస్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? అంటే మీకు ఎస్ఐకి వీటిస్టన్ బ్రిడ్జ్ ఇస్తే కనుక 6 మార్క్స్కి వీటిస్టన్ బ్రిడ్జ్ రాస్తారు కిర్చాఫ్ లాస్ యూజ్ చేసి. మిగిలిన 2 మార్క్స్ ఏంటంటే ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని చూడండి. మనకి వీటిస్టన్ బ్రిడ్జ్ నుంచి ఏమొచ్చింది? మనకి లాస్ట్ ఫార్ములా P/Q = R/S వచ్చింది కదా. అంటే P/Q = R/S అయ్యిందంటే కనుక దాంట్లో మనకి PQRS వాల్యూస్ తెలియాలి. ఓకేనా? ఆ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. The four resistors 20 ohms. రెసిస్టర్ అంటే తెలుగులో నిరోధం. రెసిస్టర్స్కి యూనిట్స్ ఏంటంటే ఓమ్స్లో డిఫైన్ చేస్తారు. రెసిస్టర్స్ దేంట్లో డిఫైన్ చేస్తారు? ఓమ్స్లో డిఫైన్ చేస్తారు. ఓకేనా? రెసిస్టర్స్ 20 ohms, 40 ohms, 20 plus X ohms, 20 plus X ohms and 80 ohms and 80 ohms respectively form a Wheatstone bridge. Find the value of X. X value calculate cheyali. Find the value of X if the bridge is balanced. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు రాయండి. వీటిస్టన్ బ్రిడ్జ్ యొక్క నిరోధాలు 20 ohms, 40 ohms, 20 plus X ohms and 80 ohms. అయితే X విలువ ఎంత? ఓకేనా? అంటే మనకి ఇప్పుడు ఏం చేశాడు ప్రాబ్లంలోని చూడండి. మనకి ఏం ఇచ్చాడు? ఇప్పుడు మనకి 4 రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓకేనా? రెసిస్టెన్స్ PQRS. గివెన్ రెసిస్టెన్స్ P = Q = R = అండ్ S = అంతే కదా. PQRS రెసిస్టెన్స్ ఇచ్చాడు. మనకి వీటిస్టన్ బ్రిడ్జ్ ఫార్ములా ఏంటి? ఫ్రమ్ వీటిస్టన్ బ్రిడ్జ్ అంటే వీటిస్టన్ సూత్రం నుండి వీటిస్టన్ బ్రిడ్జ్ నియమం ప్రకారం ఏమవుతుంది? మనకి P/Q = R/S. ఇది ఫార్ములా. అవునా? P/Q = ఏంటి ఫార్ములా? మనకి R/S. దీంట్లో P వాల్యూ ఎంత? 20 ohms, Q వాల్యూ 40 ohms అండ్ R వాల్యూ 20 plus X ohms అండ్ S వాల్యూ 80 ohms. ఓకేనా? ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుంది? P20/Q ఎంత? 40 = R ఎంత? 20 plus X S వాల్యూ ఎంత? 80. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ 20 40లో ఎన్ని టైమ్స్ పోతుంది? 20 2 టైమ్స్ కదా. 20 40 అంటే ఎంత అవుతుంది? ఇది 1 టైమ్, దీంట్లో 2 టైమ్స్. 1/2 అంటే ఏమైంది? 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 20 plus X by 80. 20 plus X by 80. 1/2 = 20 plus X by 80. అంతే కదా. 1/2 = ఏమొచ్చింది? 20 plus X by 80. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుద్ది? 2 × 20 plus X = 80. 2 × 20 plus X = 80. అంతే కదా. 2 × 20 plus X = 1 × 80. క్రాస్ మల్టిప్లికేషన్ అన్నమాట. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఓకేనా. ఇప్పుడు ఎంత అయింది? ఈ 2 ఆ పక్కకి తీసుకెళ్ళాం అనుకోండి, ఇంటూ బై చేస్తుంది కదా. అంటే 20 plus X = 80/2.
20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 80/2. అంటే ఈ 2 40లో 80లో ఎన్ని టైమ్స్ పోతుంది 40 టైమ్స్ కదా 40. అంటే ఇంకేముంది మనకి 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 40 వచ్చింది. 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది ఏంటో ఓన్లీ ఎక్స్ వాల్యూ కాబట్టి 20 ప్లస్ 20 నా పక్కకు తీసుకెళ్తే -20 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 40 మైనస్ 20. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అయింది 20 అయింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 20. ఓకేనా ఓమ్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆర్ వాల్యూ 20 ప్లస్ ఎక్స్ అంటే 20 ప్లస్ 20 అంటే ఎంత అయినట్టు 40 ఓమ్స్ అయినట్టు. ఓకేనా మీకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మీరు ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఓకేనా యూనిట్స్ ఏంటి ఓమ్స్ కదా ఓమ్. ఓకేనా చూడండి మనకి PQRS వాల్యూస్ ఇచ్చాడు. PQRS వాల్యూస్ ఇచ్చాడు. దాన్ని వీటిస్టన్ బ్రిడ్జ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. P/Q ఈక్వల్ టు R/S. ఓకేనా ఆ ఫార్ములా నుంచి ఏం చేస్తాం P అంటే 20 Q అంటే 40 అలాగే R అంటే 20 ప్లస్ ఎక్స్ అండ్ అలాగే S ఈక్వల్ టు 80 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఏమంది 1/2 ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ బై 80. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అంటే 2 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ అవుతుంది అలాగే 1 ఇంటూ 80 అవుతుంది. అదే దాని నుంచి ఎక్స్ వాల్యూ తీసుకొచ్చాం మనం. ఎంత అయింది 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 20 ఓమ్స్ అయ్యింది. ఓకేనా చూడండి నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చి మీకు ఇది 8 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిస్టన్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో అది అడగకపోతే ఈ క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఓకేనా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ 8 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఇక్కడ మీకు దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అన్నది కనుక మీరు అర్థం చేసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అడిగి కంపారిజన్ ఆఫ్ 2 EMFs అని అడిగాడు అనుకోండి. కంపారిజన్ ఆఫ్ 2 EMFs అంటే ఇక్కడ మనకి ε1 ε2 EMFs మాట. ε1 ε2 ఇక్కడ ఏం చేస్తామంటే 2 EMFని కంపేర్ చేస్తాం. కంపారిజన్ ఆఫ్ 2 EMFs. ఓకేనా 2 EMF అంటే విద్యుత్ చాలక బలం తెలుగు మీడియం వాళ్ళు 2 విద్యుత్ చాలక ఘటాలని మనం కంపేర్ చేస్తాం ఇక్కడ. ఓకేనా ఆ విధంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అడిగి మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేయమంటాడు. ఓకేనా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇచ్చినప్పుడు ఫస్ట్ పొటెన్షియోమీటర్ అని చూడగానే పొలమంట రాసేయడం కాకుండా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అని అడిగిన తర్వాత కంపారిజన్ ఆఫ్ 2 EMFs అని అడిగాడా లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేయమన్నాడా. తెలుగు మీడియం వాళ్ళు అయితే కనుక పొటెన్షియోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ పొటెన్షియోమీటర్ అని అడిగి 2 విద్యుత్ చాలక బలాలని కంపేర్ చేయడం. ఓకేనా 2 విద్యుత్ చాలక బలాలను కంపేర్ చేయడం అని అడిగాడా. విచాబా ఓకేనా విచాబా విద్యుత్ చాలక బలం 2 విచాబా ఘటాలని కంపేర్ చేయడం అడిగాడా లేదంటే ఘటం యొక్క అంతర్నిరోధం. ఓకేనా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఘటం యొక్క అంతర్నిరోధం కాలిక్యులేట్ చేయమన్నాడు అన్నది చూడండి. ఓకేనా ఇది అర్థమైతే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా ఎందుకంటే దీని కంటిన్యూషన్ దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి రేపు నెక్స్ట్ క్లాస్లో అది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పేది ఇది అర్థం కావాలి మీకు. ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ మనకి ఫార్ములా ఏంటంటే మనకి ఎప్సిలా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎల్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్. ఏమవుతుంది మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక ప్రైమరీ సర్క్యూట్ తీసుకుంటున్నాం ఒక సెకండరీ సర్క్యూట్ తీసుకుంటున్నాం. ప్రైమరీ సెల్ A to B. ఓకేనా ఇది పొటెన్షియోమీటర్ వైర్ మాట. A నుంచి B ఉన్నది ఏంటి ఇది పొటెన్షియోమీటర్ వైర్. పొటెన్షియోమీటర్ వైర్ ఓకేనా పొటెన్షియోమీటర్ యొక్క తీగది. పొటెన్షియోమీటర్ యొక్క తీగ A నుంచి Bకి. దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే ప్రైమరీ సర్క్యూట్ నుంచి ఇది ఏంటి మనకి ఈ విద్యుత్ చాలక బలం. ఓకేనా బ్యాటరీ అని కూడా తీసుకొచ్చి మనం ఈ ఓకేనా పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది RH అంటే రియోస్టాట్. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అదే వస్తుంది రియోస్టాట్ అని. K1 అంటే కీ. ఓకేనా కీ స్విచ్ ఆన్ ఆఫ్ కీ అంటాం కదా సో అది కీ. K1 కీ. ప్రైమరీ సర్క్యూట్లో మనకి ఏముంటాయంటే మనకి EMF E అలాగే రియోస్టాట్ K1 కీ ఉంటాయి. సెకండరీ సెల్కి వచ్చేసరికి ఏముంటాయంటే సెకండరీ సెల్లో మనకి ε1 ε2 ఈ 2 యొక్క EMFలో మనం కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా అంటే ε1 ε2. ε1 అనేది పొటెన్షియోమీటర్ ఫస్ట్ పొటెన్షియోమీటర్ ε2 అనేది సెకండ్ పొటెన్షియోమీటర్. ఓకేనా ε1 ε2 అలాగే కీస్ 1 2 3. ఓకేనా 1 2 3
దీన్ని మళ్ళీ దేనికి కనెక్ట్ చేస్తామంటే జీ అంటే గాల్వానోమీటర్. జీ అనేది ఏంటి? గాల్వానోమీటర్. ఈ గాల్వానోమీటర్ నుంచి దేనికి వెళ్తుంది అంటే జాకీకి పెడతాం. జాకీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా? ఈ జాకీ మొన ఇలా పైన స్ట్రైట్గా ఉంటుంది. ఓకేనా? ఈ మొనను పట్టుకొచ్చి మనం ఏం చేస్తామంటే వైర్ మీద అటు ఇటు జరుపుతూ ఉంటాం ఫ్రమ్ ఏ పాయింట్ నుంచి. మనం జరుపుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ వచ్చాయో మనం అక్కడ ఆపేస్తాం దాన్ని. ఇలా ఫర్ సపోజ్ ఇలా జరుపుతూ తీసుకొచ్చాం, ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి రిఫ్లెక్షన్ కనిపించినాయి గాల్వానోమీటర్లో. ఇక్కడ ఆఫ్ చేసేసి అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L1 అనేది కాలిక్యులేట్ చేస్తాం. అదవుతుందా? బ్యాలెన్సింగ్ లెంగ్త్ L1 అనేది కాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే L1 అవుతుంది. ఓకేనా? G2 అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ప్రైమరీ సర్క్యూట్ ఏ విధంగా ఉంది, సెకండరీ సర్క్యూట్ ఏ విధంగా ఉన్నదని అర్థమైంది కదా? ప్రైమరీ సర్క్యూట్లో మనకి బ్యాటరీ, రియోస్టాట్, కీ. అలాగే సెకండరీ సర్క్యూట్కి వచ్చేసరికి ఎప్సిలా1, ఎప్సిలా2. ఓకేనా? దాని నుంచి మళ్ళీ థర్డ్ కనెక్షన్ నుంచి 1, 2 థర్డ్ కనెక్షన్ నుంచి గాల్వానోమీటర్ నుంచి జాకీకి ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది నోట్ చేసుకోండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ రాసుకోండి. డెఫినేషన్: ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ any 2 points of the wire is directly proportional to the balancing length. Is directly proportional to the balancing length. Is directly proportional to the balancing length. అదే ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు L. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు రాయండి. ఏదైనా భాగం వద్ద పొటెన్షియల్ తగ్గుదల, ఆ భాగం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఎప్సిలా ప్రపోర్షనల్ టు ది L. ఎప్సిలా అనేది ఏంటి? ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్సిలా ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, L ఈజ్ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఇక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఏదో పెట్టుకుంటాం కదా మనం. ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఏంటంటే పై అనే కాన్స్టెంట్ అనుకుంటున్నాం. ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ L. ఎప్సిలా ఈక్వల్ టు ఏంటి? పై ఇంటూ L. వేరే పై ఈజ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్. పై అనేది ఏంటంటే పొటెన్షియల్ గ్రేడియంట్. పై ఈక్వల్ టు పొటెన్షియల్ గ్రేడియంట్. పై అనేది ఏంటి? పొటెన్షియల్ గ్రేడియంట్. పొటెన్షియల్ పాతం. తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే పొటెన్షియల్ పాతం. మీరు ఇలా డెఫినేషన్ రాస్తే కనుక మీకు 2 మార్క్స్ పడతాయి. ఓకేనా? మీకు ఇది 8 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, 2 మార్క్స్కి మీకు డెఫినేషన్ రాయాలి. ఏమంటాను? ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఓకేనా? ఏదైనా భాగం యొక్క పొటెన్షియల్ భేదం అనేది దాని యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు L అండ్ ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ L. అంటే ఇక్కడ పై అనేది ఏంటంటే పొటెన్షియల్ గ్రేడియంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమని చెప్పాం మనం? కంపారిజన్ ఆఫ్ 2 EMFs. ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఈ 2 EMFs ని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? కంపారిజన్ ఆఫ్ 2 EMFs. తెలుగు మీడియం వాళ్ళు రాయండి. కంపారిజన్ ఆఫ్ 2 EMFs. కంపారిజన్ ఆఫ్ 2 EMFs. 2 EMFs ఆర్ 2 సెల్స్ ఏ విధంగా తీసుకోవచ్చు. ఆ సెల్స్లో ఉండేది ఏంటి మనకి? ఎప్సిలా1, ఎప్సిలా2 కదా. అది తెలుగు మీడియం వాళ్ళు రాయండి. ప్రాథమిక ఘటాల విచాబాలను పోల్చుట. ప్రాథమిక ఘటాల విచాబాను పోల్చుట. విచాబా అంటే విద్యుత్ చాలక బలం. ఓకేనా? చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ద సర్క్యూట్ డయాగ్రామ్ యూజ్డ్ టు కంపేర్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. 2 సెల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. ఎప్సిలా1, ఎప్సిలా2 అనేవి 2 సెల్స్ ఉన్నాయి. అయితే కనుక ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ద ప్రైమరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ. ప్రైమరీ సర్క్యూట్లో చెప్పాను ఆల్రెడీ ఇందాక. ప్రైమరీ సర్క్యూట్ ఆఫ్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ. దీంట్లో ఏమున్నాయి? ప్రైమరీ సర్క్యూట్లో ఈ ఉన్నాయి.
ప్రైమరీ సర్క్యూట్లో ఏముంది ఈఎంఎఫ్ ఈ అండ్ ఆర్హెచ్ ఈజ్ ద రియోస్టాట్ అండ్ K1 ఈజ్ ద కీ. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అదే ఉంటుంది, కీ అనే అంటారు, దీన్ని రియోస్టాట్ అనే అంటారు. ఓకేనా, అది అయితే కనుక మనకి ఏమవుతుంది, ద ప్రైమరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ దట్ ది ప్లగ్ కీ K1 అండ్ ఏ రియోస్టాట్ ఆర్హెచ్. నెక్స్ట్ ఏమన్నాడు, ద సెకండరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 2 cells ఆఫ్ ఈఎంఎఫ్. సెకండరీ సర్క్యూట్లో ఏమున్నాయి, 2 cells ఆఫ్ ఈఎంఎఫ్ అంటే ε1 ε2 అంటే ఇది EMF1 ఇది EMF2. ε1 ε2 సెల్స్ E1 E2 కీ అండ్ గాల్వానోమీటర్. E1 E2 అలాగే కీ నుంచి దేనికి వచ్చింది, మళ్ళీ గాల్వానోమీటర్ టు జాకీ అని రాస్తారు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది కీ ద పాయింట్స్ 1, 3 ఆర్ కనెక్టెడ్. దీంట్లో ఏం చేస్తాం మనం, ఫస్ట్ 1, 3 కనెక్ట్ చేస్తాం. ఓకేనా, మీకు వాట్సాప్లో కూడా పెట్టాను నేను డయాగ్రామ్ క్లియర్గా. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు విజిబుల్ కాకపోతే కనుక దాంట్లో చూసుకోండి. 1, 3ని కనెక్ట్ చేస్తాం. 1, 3ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ε1 ఈజ్ కనెక్టెడ్ టు G1 అంతే కదా. ఇప్పుడు 1, 3 కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇంకో ఇది 1 ఇది 3. ఓకేనా, 1, 3 కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, దీంట్లో గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి ఎప్పుడు మనం జాకీని అటు ఇటు తిప్పినప్పుడు. అప్పుడు ε2కి ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే ఆ స్విచ్ని మనం వేరేగానే ఉంచాం. ఇప్పుడు మనం కనెక్ట్ చేసింది ఏంటి, ε1. మనకి ε1లో కరెంట్ పాస్ అవ్వాలంటే కనుక 1, 3ని మనం కలిపాం. ఓకేనా, 1, 3ని కలిపితే ఏమవుతుంది, ఓకేనండి చూడండి, అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి 1, 3ని కలిపితే కనుక మనకి ε1 అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, గాల్వానోమీటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఏం చేస్తాం మనం, ఇఫ్ ప్రైమరీ సెల్లో రాసేస్తారు మీరు. ప్రైమరీ సెల్లో ఏమున్నాయి మనకి, ఇన్ ప్రైమరీ సెల్లో ఏముంటున్నాయి మనకి, ఈఎంఎఫ్ ఈ రియోస్టాట్ అండ్ అలాగే కీ, ఈ రియోస్టాట్ అండ్ కీ. అండ్ సెకండరీ సెల్లో ఏమున్నాయి, తెలుగు వాళ్ళు కూడా అలాగే రాసుకుంటారు, వర్డ్స్లో రాసుకోండి, నేను మామూలుగా రాస్తాను మీకు అర్థం అవడం కోసం. ప్రైమరీ సెల్లో ఈ రియోస్టాట్ కీ ఉంటాయి, అలాగే సెకండరీ సెల్లో ε1 ε2 అండ్ గాల్వానోమీటర్ జాకీ. ε1 ε2 గాల్వానోమీటర్ జాకీ, అవునా, అది మనకు చెప్పారు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు 1, 3 కీస్ని కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ε1 అనేది గాల్వానోమీటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఎప్పుడు 1, 3ని కనెక్ట్ చేసాం. 1, 3ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ε1 అనేది గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతుంది అంతే కదా. అప్పుడు ε2కి ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే అది కలపలేదు మనం సెకండ్కి. అప్పుడు ఏమవుతుంది, ε1 అనేది G కనెక్ట్ అయి ఉంటాయి. కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి ఇక్కడ మన జాకీని కదుపుతూ ఉన్నప్పుడు మనకి బ్యాలెన్సింగ్ లెంగ్త్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఏమంటామంటే ε1 కదా. ఇది మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటి, ε ఈజ్ ప్రపోర్షనల్ టు L. ఇక్కడ ε1 తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్యాలెన్సింగ్ లెంగ్త్ కూడా ఏం తీసుకుంటామంటే L1 తీసుకుంటాం. అంటే ఏమవుతుంది మనకి, ε1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది L1 అంతే కదా. మనకు ఫార్ములా నుంచి ఇది రాసాం. ε1 ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంగ్త్, ఫస్ట్ ఈఎంఎఫ్ కాబట్టి ε1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది L1. అలాగే నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 2, 3 కీస్ని కనెక్ట్ చేస్తాం. 2, 3 కీస్ని కనెక్ట్ చేసినప్పుడు ε1కి సంబంధం ఉండదు. అప్పుడు ε2 గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతాయి. ఎందుకని 2, 3 కీస్ని కనెక్ట్ చేసాం కాబట్టి. 2, 3 కనెక్ట్ చేసాం. 2, 3 సెల్స్ని కనెక్ట్ చేస్తే కనుక E2ని గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, ε2 E2 అంటే ఏంటి, ε2 గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతుంది. గాల్వానోమీటర్ కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, ε2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది, మళ్ళీ జాకీని మనం తిప్పుతాము, ఎక్కడైతే గాల్వానోమీటర్ డిఫ్లెక్షన్స్ వచ్చినాయో అది బ్యాలెన్సింగ్ లెంగ్త్ అవుతుంది. పైన L1 అనుకున్నాం కాబట్టి ఇది L2 అవుతుంది, ఎందుకని ఇది ε2 కాబట్టి దీన్ని L2 అనుకుంటున్నాం. ఓకేనా, అంటే ఏమవుతుంది L2. ఓకేనా, అంటే ఇప్పుడు ఏముంది, ε1 ఈజ్ ప్రపోర్షనల్ టు L1 అండ్ ε2 ఈజ్ ప్రపోర్షనల్ టు L2. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం అనుకోండి. సేమ్ ఇందాకలాగే మనం ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఇక్కడ π అని రాసుకున్నాం కదా, అదే కాన్స్టెంట్ రాసుకున్నాం అనుకోండి. ε1 ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ L1 అవుతుంది, ఇది ε2 ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ L2 అవుతుంది అంతే కదా. చూడండి ఒకసారి, ε1 ఈక్వల్ టు π ఇంటూ L1, ε2 ఈక్వల్ టు π ఇంటూ L2 అంతే కదా. మనకి ఇక్కడ ప్రపోర్షనల్ తీసేసాం. π అనేది పొటెన్షియల్ గ్రేడియంట్, పొటెన్షియల్ పాతం. అంటే ఇప్పుడు ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం అనుకోండి. ఈక్వేషన్ 3/4, ఈక్వేషన్ 3/4 చేసాం అనుకోండి. ఏమవుతుంది, ఈక్వేషన్ 3 అంతా ε1, ఈక్వేషన్ 4 అంతా ε2, అంటే ε1/ε2.
ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు పై ఇంటూ L1 బై పై ఇంటూ L2 అంతే కదా. ఎప్సిలాన్ 1 ఎంత పై ఇంటూ L1, ఎప్సిలాన్ 2 ఎంత పై ఇంటూ L2. పై క్యాన్సిల్ అయింది అనుకోండి ఏమవుతుంది, ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు L1 బై L2. ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు పై ఇంటూ. ఇది పొటెన్షియల్. మీకు 2 ఈఎంఎఫ్స్ ఇచ్చి బ్యాలెన్సింగ్ లెంగ్త్ నుంచి మీరు ఈఎంఎఫ్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం ఫార్ములా చేస్తారు, పొటెన్షియోమీటర్ యూస్ చేసి 2 ఘటాల విద్యుత్ చాలక బలాన్ని కంపేర్ చేయమంటే ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు L1 బై L2 అని ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఇది ఫార్ములా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే L1 ఇచ్చేసి L2 ఇచ్చేసి అవి విచాబాలని రేషియో క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకేనా, ఈఎంఎఫ్స్ని కంపేర్ చేయమంటాడు. అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం మనం, ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు L1 బై L2. ఓకేనా, సింపుల్ ఫార్ములా సింపుల్గానే ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారు, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ రాస్తారు. ఏంటి, ఎప్సిలాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు L. ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమవుతుంది, పై ఇంటూ L. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకేనా, ఎప్పుడు ఏమవుతుంది మనకి పొటెన్షియల్ భేదం అనేది పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పి రాసి ఫార్ములా వేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, మాకు దాంట్లో ఏమడిగాడు, 2 విచాబాలని 2 సెల్స్ యొక్క విచాబాలని కంపేర్ చేయమంటాడు. ఓకేనా, కంపారిజన్ ఆఫ్ 2 సెల్స్, 2 ప్రాథమిక ఘటాల యొక్క విచాబాలను పోల్చుట. విచాబా మీన్స్ విద్యుత్ చాలక బలం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకేనా, దాన్ని కంపేర్ చేసుకుంటే కనుక ప్రైమరీ సెల్లో ఏమున్నాయో రాస్తారు. ఇన్ ప్రైమరీ సెల్లో ఈ ఈక్వల్ టు RH పొటెన్షియల్ డిఫరెన్స్ RH, నెక్స్ట్ K. అలాగే సెకండరీ సెల్లో ఏమవుతుంది మనకి, సెకండరీ సెల్లో ఏమన్నా ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 గాల్వానోమీటర్ అని జాకీ అని రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ కీని థర్డ్ కీని కనెక్ట్ చేసినప్పుడు ఎప్సిలాన్ 1 అనేది గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు దాంట్లో డిఫ్లెక్షన్స్ని L1 అని తీసుకుంటాం. అప్పుడు ఎప్సిలాన్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, L1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2-3 కీస్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎప్సిలాన్ 2 అనేది గాల్వానోమీటర్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు వచ్చే డిఫ్లెక్షన్స్ని L2 అనుకున్నాం. ఎప్సిలాన్ 1 ఈక్వల్ టు ఎప్సిలాన్ 2 అయితే ఎప్సిలాన్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాస్తాం కాబట్టి పై ఇంటూ L1. అలాగే దీనికి ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది, పై ఇంటూ L2 అవుతుంది. ఓకేనా, ఆ రెండింటి నుంచి ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు పై ఇంటూ L1 బై పై ఇంటూ L2. ఓకేనా, ఈ రెండింటి నుంచి ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు L1 బై L2 అవుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. నాకు ఈ క్వశ్చన్ రాసి అందరూ కూడా అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.